నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి జగన్ విదేశాలకు వెళ్లబోతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే తాజాగా ఆయన తన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గురువారం సాయంత్రం 5:30 గంటల సమయంలో తన భార్య వైఎస్ భారతిరెడ్డితో కలిసి విజయవాడ బందర్ రోడ్లోని పాస్పోర్ట్ ఆఫీస్కి జగన్ వెళ్లారు. రెన్యువల్ ప్రక్రియ ముగిసిన తర్వాత అరగంటలోనే అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చారు. ఆ సమయంలో వైఎస్ జగన్ వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రఘురాం, మాజీ ఎంపీ సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఇతర నాయకులు కూడా ఉన్నారు. ఇక దీంతో వైఎస్ జగన్ త్వరలో లండన్ పర్యటనకు వెళ్లనున్నట్టుగా ప్రచారం ఊపందుతోంది. ఎందుకంటే 3 రోజుల కిందటి వరకు బెంగళూరులోనే ఉన్న జగన్ కేవలం పాస్పోర్ట్ రెన్యువల్ కోసమే తాడేపల్లికి వచ్చారని చెబుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ కోర్టు దగ్గర ఉంది. అక్రమాస్తుల కేసులో కోర్టు ఆయన పాస్పోర్ట్ను ఎప్పుడో స్వాధీనం చేసుకుంది. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సీఎంగా ఉన్నప్పుడు జగన్ డిప్లొమాట్ పాస్పోర్ట్ను తీసుకున్నారు. ఇప్పుడు సీఎం పదవి పోయింది కాబట్టి ఆ డిప్లొమాట్ పాస్పోర్టు పనిచేయదు. కాబట్టి పాత పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకున్నారు. పదవి లేనప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అంత సేఫ్ కాదని భావిస్తున్న జగన్ ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నారు. తాజా పరిణామాలను బట్టి బెంగళూరు కూడా సేఫ్ కాదని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదో ఒక కారణం చెప్పి కొన్నాళ్ల పాటు విదేశాలకు మకాం మార్చాలని డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి లండన్లో కొన్ని ఏర్పాట్లు జరిగాయని అంటున్నారు. జగన్ కుమార్తెలు లండన్లోనే ఉంటారు. వారి కోసం నివాసం, ఇతర సౌకర్యాలతో ఏర్పాట్లు చేశారని, జగన్ కొంతకాలం అక్కడే ఉండాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. ఇండియాలోనే ఉందామని భారతి చెబుతున్నా వినకుండా లండన్ కోసం జగన్ పయనమవుతున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్యం బాగాలేదనో లేదా ఏదైనా సర్జరీ చేయించుకోవాలనో పత్రాలు క్రియేట్ చేసి యూకే వెళ్లాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కోర్టు నుంచి లాంగ్ పర్మిషన్ తీసుకునే యోచనలో ఉన్నట్టు అంటున్నారు. అందుకే విజయవాడలో పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకునేందుకు వచ్చి మళ్ళీ బెంగళూరుకు వెళ్లిపోనున్నట్లు తెలుస్తోంది.